రెండు ఫ్రాక్షన్స్ ఇచ్చి ఎగ్జామ్లో ఏది పెద్దది అంటే మనం ఆల్రెడీ ప్రాసెస్ తెలుసుకున్నాము. బట్ ఎగ్జామ్లో 3 ఫ్రాక్షన్స్ 4 ఫ్రాక్షన్స్ ఇచ్చి అందులో పెద్దది ఏంటి అని అడుగుతారు. అప్పుడేం చేస్తారు చూడండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు ఎగ్జామ్లో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ది బిగ్గెస్ట్. ఎలా చేయాలి అంటే సింప్లీ యూ జస్ట్ ఫైండ్ అవుట్ ది డిఫరెన్స్. ఓకేనా, న్యూమరేటర్కి డినామినేటర్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంతో చూడండి. 15కి 18కి డిఫరెన్స్ ఎంత 3. నెక్స్ట్ ఫ్రాక్షన్ చూడండి, 41కి 47కి డిఫరెన్స్ ఎంత 6. సేమ్ అదేవిధంగా 95కి 107కి డిఫరెన్స్ ఎంత 12. ఇప్పుడు ఈ 3 డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎల్సిఎం ఎంతో చూడండి. 3కి 6కి 12కి ఎల్సిఎం ఎంత మనకు తెలిసిందే 12 అని. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సింప్లీ ఈ 3 అనే డిఫరెన్స్ ఉంది కదా, ఈ 3 12కి అవ్వాలి అంటే ఇంటూ 4తో మల్టిప్లై చేసుకోవాలి. అంతేగా 3 4 కదా 12. ఆ విధంగా మనం 15 ఇంటూ 4 చేసుకోవాలి. 15 4 ఎంత 60. సేమ్ అలానే ఈ 6 12 చూడండి, 6 12 అవ్వాలంటే ఇంటూ 2 అవ్వాలి. సో ఇక్కడ 41ని ఇంటూ 2 చేసుకోవాలి. 41 2 82. ఇక్కడ చూడండి ఈ 12 ఉంది కదా, ఈ 12 అవ్వాలంటే ఇంటూ 1 అవ్వాలి. 12 1 12 కదా, కాబట్టి 95 ఇంటూ 1 ఎంత 95. సో కరస్పాండింగ్ వాల్యూస్ చూసుకున్నాం కదా, వీటిలో ఏది పెద్దదో చూడండి. 60 82 95 పెద్దది కాబట్టి ఆబ్వియస్లీ 95/107 ఇస్ బిగ్గెస్ట్. ఓకేనా, సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ మూడింటికి మీరు డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేసే ఆన్సర్ ఏంటో పెద్దదేంటో ఫైండ్ అవుట్ చేయాలి.